ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. గత 3 రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వరదపోటు గురి కావడం జరిగింది. బుడమేరు పొంగు వల్ల బుడమేరు వరద ప్రాంత ముప్పు విపరీతంగా ఉంది. ఇంచుమించుగా లక్షల కోట్ల రూపాయలైతే ఇటు వ్యవసాయ రంగానికి ఇటు కుటుంబ పరంగా కూడా నష్టపోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకొని ప్రభుత్వం ఇతోధికంగా శక్తికి మించి కూడా ప్రజలకు సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ద్వారా అందజేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయినప్పటికీ పుట్టినరోజు కూడా పక్కన పెట్టుకొని జనసేన మొత్తం కూడా యువత అంతా కూడా జన సైనికులు కూడా ఈ వరద బాధితులకు ఇతోధిక సహాయం అందించడం అనేది అభినందనీయం. అయితే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్కి ప్రజానీకానికి ఒక విజ్ఞాపన చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కన్నా ప్రమాదకరమైన వ్యక్తి. రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరుగని స్థాయిలో 12,50,000 క్యూసెక్ నీళ్లు రికార్డు స్థాయిలో వచ్చిన వరద కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు జనం. కనీసం బాధ్యతాయుతమైనటువంటి సేవ చేయటంలో విఫలమయ్యారు. శవ రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలు కష్టకాలంలో ఉంటే నిన్న ఉద్వేగంగా మాట్లాడిన తీరైతే క్షమించరానిది. జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు. జగన్మోహన్ రెడ్డి ఒక అవివేకి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం బస్టు పెట్టింది. అసలు ఇదంతా జరగటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 5 సంవత్సరాలుగా నిద్రపోయి ఇష్టానుసారం ఇసుక దోసి మీరు కట్టవలసినటువంటి కట్టల కట్టగా బుడమేరును నిర్లక్ష్యం చేసి బుడమేరు ప్రాంతాన్ని ఇష్టారాజ్యంగా దోపిడీ చేయటమే ఈరోజు విజయవాడ పట్టిన గతికి జగన్మోహన్ రెడ్డి కారకులు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇల్లు మునుగుతుందని గేట్లు ఎత్తేయటం ద్వారా బుడమేరు ప్రాంతంలో ఎఫెక్ట్ వచ్చిందని, ఓ అజ్ఞాని, కనీస అవగాహన లేని మూర్ఖుడా అంటున్నా. బుడమేరుకి కృష్ణానది వరదకు సంబంధం లేదు. పైన ఇంచుమించుగా ఖమ్మంలో విపరీతమైనటువంటి వర్షాభావం ఉండి ఖమ్మం మొత్తం మునిగిపోయిన పరిస్థితిలో మున్నేరు వాగు కూడా చరిత్రలో లేనటువంటి నీరు రావటం ద్వారా ఆ నీరంతా కూడా మున్నేరు వాగు ప్రభావం బుడమేరుకు వస్తుంది. ముందు తెలుసుకో. ఈ పైన ఉన్నటువంటి వరద ఖమ్మం నుంచి వచ్చినటువంటి ఉవ్వెత్తున ఖమ్మం మొత్తం మునిగిపోయింది. ఆ ఖమ్మం నీరు మున్నేరుగా ఉండి మున్నేరు బుడమేరులో కలిసి ఇంచుమించుగా నందిగామ దగ్గర నుంచి హైదరాబాద్ విజయవాడ వస్తున్న సందర్భంలో నందిగామలో జాతీయ రహదారి మీద ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగినటువంటి నేపథ్యంలో ఆ బుడమేరుకు వచ్చినటువంటి నీరు ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. అయితే చరిత్రలో ఎప్పుడూ లేకుండా 12 లక్షల పైచిలకు కృష్ణానదికి వరద ప్రవాహం రావడం ద్వారా బుడమేరు నీరు కృష్ణానదిలో కలవవలసినది బ్యాక్ తన్నేయటం ఒకటి. రెండోది, వెలగలేరు ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో నీటి ఉధృతి రావటం ద్వారా గండ్లు పడటం, 11 గేట్లు వెత్తేయడం జరిగింది. గేట్లు వెత్తేయకపోతే పవర్ ప్రాజెక్టు మునిగిపోతుంది. గేట్లు ఎత్తేస్తే విజయవాడకు ప్రమాదం ఉంది. ఏమి చేయాలో దిక్కు తోసిన పరిస్థితుల్లో గేట్లు వెత్తేయటం జరిగింది. ఈ విధంగా మున్నేరు నుంచి వచ్చినటువంటి విపరీతమైనటువంటి వరద నీరు, వెలగలేరు కృష్ణానదిలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి వరద నీరు 12 లక్షల పైనీరు రావటం ద్వారా వెనక్కి బ్యాక్ తన్నటం ద్వారా ఇదంతా జరిగింది. ఈ 5 ఏళ్ళు మీరు నిద్రపోకపోతే
ఈ 5 ఏళ్ళు దోపిడీ చేయకపోతే, ఈ 5 ఏళ్ళు ఇసుక దందా చేయకపోతే, ఈ 5 ఏళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొండలు తవ్వి గులకరాలతో కూడా దోపిడీ చేసినటువంటి మీరు కట్టడం సరిగా చేసినట్లయితే ఈరోజు విజయవాడకి ఇలా వచ్చేది కాదు. అందుకే అజ్ఞాని అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేయకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తులోనైనా ప్రమాదము. ఈ రాష్ట్రానికి నిన్న వచ్చిన వరద ప్రమాదానికన్నా, ఈ రాష్ట్రానికి గతంలో వచ్చిన కరోనా కన్నా కూడా జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర ప్రమాదం ఉంది. ఇప్పటికీ మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, మూర్ఖుడు అంటున్నా. అమరావతి మునిగిందా? మీరు రండి చూపిస్తాను. అమరావతి మునిగిందో లేదో రండి, ఇప్పుడు చూపిస్తాను. అమరావతి ఎప్పుడు మునగలేదు. అమరావతి మీద కులముద్ర వేశారు. అమరావతి మీద ఇన్సైడర్స్ రేటింగ్ అని పెట్టారు. అమరావతి లేకుండా చేసే కుట్ర జరిగింది. ఈరోజు బోట్లు కూడా మీ పార్టీకి సంబంధించిన బోట్లు మీ కుట్ర ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ జనం ఛీ ఛీ అని చీకొట్టినా కూడా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదని చెప్తున్నాను. అంతేకాదు, మీరు లక్షల కోట్ల సంపద ఉన్నటువంటి వ్యక్తులు, భారతదేశంలోనే అత్యధిక ఆర్థికవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక 25,000 కోట్లు ఇచ్చి ఆదుకోవచ్చు కదా. మీ జయజనాన్న అప్పుడు తినటానికి తిండి లేదు. రాజారెడ్డి గారు ఉన్నప్పుడు వలస వెళ్ళి కడపకి వెళ్ళి, కడపలో మీరు మతం మారితే బహిష్కరణ చేసినటువంటి మీ వంశం, తినటానికి తిండి లేనటువంటి మీ వంశం ఈరోజు 1,000 కోట్లు, లక్షల కోట్లు దోపిడీ కాక ఇంకేమాయా? మీ నాన్నగారు నాకు తెలిసినప్పుడు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మీకు సంపాదన లేదు. అలాంటిది లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చింది? అక్రమ సంపాదన కాదా? అక్రమ ఆదాయం కాదా? ఇసుకను ఆదాయంగా మార్చుకొని దోపిడీ చేయలేదా? మధ్యాహ్న ఆదాయ వనరులుగా చేసుకుని దోపిడీ చేయలేదా? ఈ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళకన్నా ఎక్కువ దోపిడీ చేసినటువంటి దోపిడీదారుడు, ఆర్థిక నేరస్తుడు, అవగాహన రాహిత్యుడు, అవివేకి, మూర్ఖుడు, ఈ రాజకీయంగా రాష్ట్రాన్ని బస్టు పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానండి. కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉన్నారు. కొన్ని లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. ఇంచుమించుగా విజయవాడలోనే నాకు తెలిసి 3 లక్షల మంది కుటుంబాలు కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ఇంట్లో యావత్తు సామాగ్రి మునిగిపోయింది. తీవ్ర నిరాశతోటి ఉన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. 3 రోజులుగా కరెంటు లేదు, 3 రోజులుగా మంచినీరు లేదు, 3 రోజులుగా ఆహారం లేదు, 3 రోజులుగా నిద్ర లేదు. మీకు ఏదైనా ఉంటే సహాయం మాత్రం చేయండి. రాజకీయం వేరు, సహాయం వేరు. మీరు రాజకీయ సలహాలు ఇవ్వండి, హర్షిస్తాము. కానీ మీరు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజల మధ్య ప్రతి అవకాశం వస్తే శవ రాజకీయాలు చేస్తారు. మీ నాన్న రాజకీయం చేశావు. ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళందరినీ కూడా పాదయాత్ర రూపేణా మీ నాన్న శవ రాజకీయాన్ని వాడుకున్నారు. మీ బాబాయ్ శవ రాజకీయాన్ని వాడుకున్నారు. ఎక్కడ శవం ఉంటే, ఎక్కడ పీనుగుంటే అక్కడ శవ రాజకీయాలు చేయటమే నీ నీచ రాజకీయమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. మీ వల్ల 5 ఏళ్ల వల్ల, మీ అజ్ఞాని వల్ల, మీ మూర్ఖత్వం వల్ల, మీ రాజకీయ అవగాహన లేమి వల్ల, మీకు కనీసము పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కుంటుపడ్డది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనకు రావాల్సినటువంటి నిధులు, వీధులు, గ్రాంట్స్ అన్ని కూడా పొందుతున్నారు. 22 మంది ఎంపీలను ఇస్తే మెడ వచ్చి ప్రత్యేక హోదా తెస్తానన్న నువ్వు చేతగానోడివి. ఇకనైనా రాజకీయాలు పక్కన పెట్టి కష్టకాలంలో ప్రజలతోటి ఉంటే మంచిగా ఉంటుంది. లేకపోతే చరిత్రహీనుడివి. ఇప్పటికే చరిత్రహీనుడివి. మిమ్మల్ని నమ్మి అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిలో ఉంటుందని, అమరావతి కట్టుబడి ఉంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి 3 రాజధానులు కుంపడ పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మూర్ఖుడివి మీరు. అందుకని ఇకనైనా బాధ్యతగా మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ధైర్యంగా ఉండమని, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని
73 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఒక యువకుడిగా, ఒక సాహసోపేతమైనటువంటి సైనికుడిగా నిధులు లేక ప్రతి ఇంటికి అపర్ణహస్తం అందిస్తున్నారు. ఇలాంటి నాయకత్వం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎంతైనా ఆవశ్యకత ఉందని నేను భావిస్తూ, ఇది సమయం కాదు రాజకీయాలు మాట్లాడటానికి, కానీ ఒక మూర్ఖుడు మాట్లాడిన దానికి తిరుగు సమాధానం ఇవ్వబోతే బాగుండదనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఈరోజు నేను ఇవ్వడం జరుగుతుంది. జై హింద్.